ప్రపంచంలో ఏ దేశాలతో మనల్ని భారతీయుల్ని కంపేర్ చేసినా భారతీయుల్లో ఒక ఒక లక్షణం ఒకటి కనిపిస్తుంది. అవి ఏంటంటే పొట్టలు ఎక్కువ ఉండడం. ఎందుకు బొజ్జలో పొట్టలు ఎక్కువ ఉంటాయి భారతీయులకి, ఈజీగా పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. దీని సీక్రెట్ రీసెంట్గా కనిపెట్టడం జరిగింది. ఇది అంత ఈజీ కాదు. తరతరాలుగా జెనోమ్లో అంటే డిఎన్ఏలో మార్పుల వల్ల అది వచ్చిందనమాట. ఎందుకు మానవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే న్యాచురల్ సెలక్షన్ అనే సిద్ధాంతం ప్రకారం మానవుడికి ఏది అవసరమో, ఏ కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే దానికి అనుకూలంగా మానవుడి శరీరంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇదే మానవుడి పరిణామ క్రమం అనమాట. కాబట్టి మన బ్రెయిన్ అవసరం కాబట్టి బ్రెయిన్ ఎక్కువ పెరిగింది. కాళ్ళు చేతులు ఎక్కువ అవసరం కాబట్టి కోతులు కావలేదు. మన చేతులు నడవడాన్ని మానేసి పని చేయడం మొదలైంది. తర్వాత బైపెడల్ సిస్టమ్ అంటారు, 2 కాళ్ళ మీద నడవడం. ఇవన్నీ చూడండి ప్రపంచంలో ఏ జీవికి ఉండవు. తర్వాత వెన్నుపాము స్ట్రైట్గా ఉండడం. ఇది మన వెన్నుపాము ఉంటుంది, స్పైనల్ కార్డు స్ట్రైట్ ఉంటుంది. ప్రపంచంలో ఒకే ఒక జీవికి స్ట్రైట్ ఉంటుంది, అందుకే తెలివి ఎక్కువ, లార్జ్ బ్రెయిన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా భారతీయులు కూడా జీనోమ్ చేంజెస్ వల్ల పొట్ట వచ్చింది. ఎందుకు పొట్ట అంటే, పొట్ట ఎందుకు పెరిగిందంటే అక్కడ కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం. కొవ్వు ఎందుకు పేరుకుపోవద్దంటే అత్యవసర పరిస్థితుల్లో ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగించింది. ఎందుకు ఇంత పరిణామం భారత్లోనే ఎందుకు వచ్చిందంటే ఇదే సీక్రెట్ అండి. దాన్నే మనం ఏంటంటే ఏషియన్ ఇండియా ఫెనోటైప్ అంటారు. ఏషియన్ ఇండియా ఫెనోటైప్ ఇది ఒక దుర్గుణమే, కానీ ఇక్కడ ఉన్న ఒక లక్షణాన్ని, కష్టాన్ని తట్టుకోవడానికి వచ్చింది. అదేంటంటే భారతదేశం ఋతుపవన దేశం. ఈ ఋతుపవనాలు ఏంటంటే ప్రతి 4-5 సంవత్సరాలకి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి కాదండి, ప్రతి సంవత్సరం ఋతుపవనాలు భారత్లో ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతాయి. ఏదో ఒక ప్రాంతంలో, నార్త్ ఈస్ట్లోనో సెంట్రల్ ఇండియాలోనో ఎక్కడో చోట. సో భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో కరువు వస్తుంది. కాబట్టి లేదా భారతదేశం అంతా కరువు వస్తుంది. ఎల్నీనో, సూపర్ ఎల్నీనో టైంలో ఇప్పుడు వచ్చింది అదే. ఇలాంటి కరువు సమయాల్లో విపత్కర పరిస్థితుల్లో అన్నాలో లేక భయంకరమైన స్టార్వేషన్ అనమాట, భయంకరమైన పస్తులు ఉండి ఎంతో సావులు ఇవన్నీ ఉండేవి. ఇలాంటి కరువులు సహజం కాబట్టి ఈ కరువులను తట్టుకున్న, కరువుల సమయంలో ఆహారం ఎనర్జీని తట్టుకోవడానికి బాడీ ఈ కొవ్వుని పొట్ట ప్రాంతంలో నిల్వేస్తుంది. కొవ్వు ఎక్కువ ఫస్ట్ అక్కడ. కాబట్టి భారతీయుల్లో ఈ కొవ్వు అనేది నిల్వ అనేది ఒక సహజ డిఎన్ఏ లక్షణంగా అక్కడ రావడం వల్ల ఏషియన్ ఫినోటైప్గా అక్కడ వచ్చింది. కాబట్టి విపరీతమైన వేల సంవత్సరాలుగా కరువులను ఎదుర్కోవడం వల్ల, స్టార్వేషన్ ఆకలిని ఎదుర్కోవడం వల్ల ఈ మన బాడీ ఏంటంటే కొవ్వుని అక్కడ స్థిరపరుచుకుని స్టోరేజ్ చేసి ఈ కరువుల సమయాలను తట్టుకునేదనమాట. కాబట్టి భారతీయులకి ఇది కరువుల వల్లే ఇది వచ్చిందని చెప్పవచ్చు. ఇది భారతదేశ చరిత్రలో మనం చూసాం. 1881 to 1941 ఈ 60 సంవత్సరాల సమయంలోనే 10 కోట్ల మంది భారతీయులు చనిపోతారు బ్రిటిషోడు కరువులో. ఈ లెక్కలు కూడా అధికారికంగా ఉన్నాయి, జనాభా లెక్కలు అప్పుడే వచ్చినాయి కాబట్టి. సో కరువులు అనేది సహజం ఏదో ఒక ప్రాంతంలో ఇప్పుడు కూడా. కాబట్టి ఈ కరువులను తట్టుకోవడానికి ఒక వ్యవస్థని బాడీల్లో డెవలప్ చేసింది కాబట్టే ఏషియన్ ఫెనోటైపు బొజ్జల్లో కొవ్వు వచ్చింది. మరి దీన్ని ఎలా నిరోధించాలంటే పౌష్టికాహారం తినడం వల్ల, ఈ యొక్క పౌష్టికాహారం అది కూడా బ్యాలెన్స్డ్ డైటు, కొవ్వు పదార్థాలు తక్కువ తినడం వల్ల మాత్రమే బొజ్జలు తగ్గించుకోగలుగుతారు. మరి ఈ బొజ్జలో ఈ పొట్టల వల్ల ఎన్ని వ్యాధులు వస్తాయి మనకు తెలుసు. డయాబెటీస్ నుంచి తర్వాత ఎన్నో లివరు, ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, తర్వాత హార్ట్ అటాక్, ఇవన్నీ కూడా పొట్టలో కొవ్వు పేరుపోవడం. కాబట్టి డాక్టర్స్ అందరూ ఈ ల్యాన్సైట్ ఇవన్నీ మ్యాగజైన్స్ ఏం చెప్తాయంటే చాలా పౌష్టికాహారం తీసుకోవడం వల్లే దీన్ని మనం నిరోధించగలుగుతాం.